నమస్కారం అందరికి. రాఖీ కట్టడానికి శుభ సమయం. భద్రకాలం ముగిశాక రాఖీ కట్టాలి. అయితే ఈ 2025 సంవత్సరంలో రాఖీ పండుగను ఆగస్టు 9న శనివారం రోజు జరుపుకుంటున్నాం. ఉదయం 5:56 నుండి మధ్యాహ్నం 1:24 వరకు రాఖీ కట్టడానికి మంచి సమయం. ఈ రాఖీ పండగ విశిష్టత గురించి తెలుసుకుందాం. అసలు ఈ రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఒకసారి భగవంతుడు శ్రీకృష్ణుడు తన వేలును కోసుకున్నప్పుడు ద్రౌపది తన చీరను చింపి వేలికి కట్టింది. రక్తస్రావం ఆగిపోయింది. ఈ సంఘటన తర్వాత వస్త్రం యొక్క ముక్క పవిత్రమైన దారం అయ్యింది మరియు రక్షాబంధన్ యొక్క నిజమైన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇలాగే రాజు బాలి మరియు లక్ష్మీదేవి గురించి కూడా ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఇలాంటి పురాణ గాథలు మరెన్నో ఈ రాఖీ పండగ గురించి తెలియజేస్తున్నాయి. ఈ రోజు అక్కా చెల్లెళ్ళు తమ సోదరుల చేతులకు రాఖీను కడతారు. సోదరులు తమ అక్కా చెల్లెళ్లను కాపాడతారని బదులుగా బహుమతిగా రాఖీను కట్టడం జరుగుతుంది. రాఖీ కట్టిన తర్వాత సోదరులు తమ చెల్లెళ్లకు మంచి బహుమతిని లేదా డబ్బును కానుకగా ఇస్తారు. ఇది రక్షాబంధన్ యొక్క మూలాన్ని కూడా వర్ణిస్తుంది. అన్నదమ్ములు మాత్రమే కాకుండా అక్క చెల్లెలు కూడా రాఖీ కట్టుకోవచ్చు. రాఖీ కడితే అన్నదమ్ములకు అలాగే అక్క చెల్లులకు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు.